అవకాశం ఇచ్చి మీతో మాట్లాడుతున్నా. ఓకే ఓకే సార్. బ్యాట్ గుర్తు మంచిగా గెలిపారు, మంచి మెజార్టీతో గెలిపారు. సర్పంచులు నిలబడ్డారు. సర్పంచ్ కూడా ఏ సర్పంచ్ మనకు బాగుంటుందో వ్యక్తి మనకు పని ఎట్లా చేస్తాడు ఏమది అని చూసి కూడా ఆ సర్పంచ్ని మంచిగా జ్ఞానంతో కూడా ఎన్నుకోవాలని నా అభిప్రాయం. చెప్పేసి చూసుకొని కూడా అది కూడా ఉపయోగించుకోవాలి, మైండ్లో ఉపయోగించుకొని ఓటేయాలి. గత కాలంలో 5 సంవత్సరాల క్రితం మన జుబేర్ భాయ్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి టాస్లో ఓడిపోయిండు. అప్పుడు జుబేర్ భాయ్ గెలిచి ఉంటే మన గ్రామాభివృద్ధి కూడా టీఆర్ఎస్ పార్టీ ఉన్నందుకు అప్పుడు మంచి అభివృద్ధి జరుగుతుండే. ఇప్పటికైనా మన వ్యక్తిగతంగా మనకు బీదవాడు కూడా మనకి ఇలాంటి వ్యక్తులు సర్పంచ్గా కావడం మనకు అవసరం. ఈ జుబేర్ భాయ్ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించుకుంటే ఆయన మన గ్రామాన్ని అభివృద్ధికి పాటుపడి మనకు అందరికి అందుబాటులో ఉండి ఒక ఫోన్ కొడితే మనం ఆయన దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, ఆయన మన దగ్గరకు వచ్చి వర్క్ చేసి పెడతాడు. కాబట్టి మన గ్రామ ప్రజలందరం కూడా గమనించి జుబేర్ భాయ్ని మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని కూడా ప్రతి ఒక్కరు నేను కోరుతున్నా. జుబేర్ భాయ్ని మనం గెలిపించుకున్న తర్వాత మనం అడిగి పని చేయించుకునే సత్తా మన దగ్గర ఉంది. ఆయన కూడా మనకు అందరికి అందుబాటులో ఉండి మనం ఎవరం పిలిచినా అతను ఒక చిన్న వ్యక్తిగా వచ్చి మన దగ్గరకు వచ్చి మనకందరికి కూడా పనిచేసి పెట్టే అంత తెలివి గల వ్యక్తి అయినా. కాబట్టి మనం అందరం కూడా జుబేర్ భాయ్ని మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని నేను కోరుతున్నా. ప్రతి ఒక్కరు కూడా జుబేర్ భాయ్కి ఓటు వేసి ప్రతి ఒక్కరు ఆయనను మంచి మెజార్టీతో గెలిపించుకొని ప్రతి ఒక్కరూ ఓటు వేసి జుబేర్ భాయ్ని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని నా మనవి. ఆయన గెలిచిన తర్వాత ఖచ్చితంగా మనకు అందరికి అందుబాటులో ఉండి వర్క్ చేయాలని కూడా ఆయనకు కూడా మేము విజ్ఞప్తిపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. ఏంటంటే ఒక పెద్ద మనిషిగా ఉన్నాము, అందరూ శ్రేయభిలాషులు ఉన్నారు. కుల మతం అతీతంగా పక్కన పెట్టి అందరూ కలిసి, ఎందుకంటే పోయిన సంవత్సరం టాస్లో ఓడిపోయిండు, ఎట్లనో అదృష్టం లేక ఓడిపోయిండు, చాలా బీదవాడు, చాలా కలకలంటున్నారు ప్రతి ఒక్క వ్యక్తి కూడా అతని మీద ఈ రోజుల్లో. ఎందుకంటే పోయినసారి ఓడిపోయిండు, ఈసారి ఖచ్చితంగా రావాలి, మన ఓటు డెవలప్మెంట్ అవుతుంది అతని ద్వారా. ఏ రాత్రి అంటే అర్ధరాత్రి ఫోన్ చేసినా పిలిచినా వచ్చే వ్యక్తి. అందుకోసం దయచేసి ప్రతి ఒక్క ఓటరు కూడా దయచేసి మన జుబేర్ భాయ్ని గెలిపించుకుంటే బ్యాటు గుర్తుకు ఓటు వేసి అతని ఆశీస్సులు తీసుకోవాలని ముఖ్య గమనిక. జుబేర్ అనేది గతంలో ట్రాస్లో ఓడిపోయినందుకు ఈసారి మనము అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాము. ఫస్ట్ సెకండ్ ఏంటిదనేది, జుబేర్ అనేది ఫస్ట్ మనకు ఊర్లో ఏ నాయకుడు కానీ ఏ రాజకీయంలో ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ అందరూ రాజకీయంలో ఉన్నప్పుడు గిట్ట మనకు సాథియర్. జుబేర్ అనేది మన కేసీఆర్ కరెంటు 24 గంటలు ఎట్లా ఇస్తుండో మన జుబేర్ అనేది మనకు ఎప్పుడు ఎలాంటి 24 గంటలు మనకు సర్వీస్లో ఉంటాడు. ఇంకోటి ఏంటిదంటే ఏ కులము ఆయన నాకు ఇంతకుముందు నాకు చేయలేడు ఇప్పుడు చేస్తుండు, ఆయన అక్కడ చేసిండు అనే వ్యక్తి కాదు. మనకు ఎప్పుడు పిలిచినా 24 గంటలు మనకు కేసీఆర్ కరెంట్ ఎట్లా సర్వీస్ ఇస్తున్నాడో మనకు జుబేర్ గిట అట్లా సర్వీస్ ఇస్తుండు గిట. ఊరే కాదు మన పక్క ఊర్లో పోయినా అడిగినా అదే మాట ఉంటుంది. జుబేర్ అనేది మనము అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఇంతకుముందు ట్రాస్లో ఓడిపోయాడు, ఇప్పుడు గిట కుల మత భేదం లేకుండా ఆయనకు మళ్ళీ చాలామంది ఉన్నారు, అయినా కానీ జుబేర్కే అనుకున్నారు. దాంట్లో బ్యాట్ గుర్తుకు ఓటేసి మనం గెలిపించాలని కోరుచున్నాను. మనకు అన్ని విధాలుగా పోలీస్ స్టేషన్ అంటాం, మండల ఆఫీస్ అంటాం, ఎక్కడైనా కానీ తిరుగుతాడు. ఆ వ్యక్తి మంచి చాలా వ్యక్తి. గమనించి ఒకరికొకరు ఓటు సంపాదించుకొని ఈరోజు మనము జుబేర్ భాయ్ని గెలిపించుకుంటే మన ఊరు మన వాడ పల్లెలు అన్నీ మంచిగా చేస్తాడని మాకు నమ్మకంతో కులం భేదం లేకుండా మేము సర్వే చేస్తున్నాము, ఆయన తిరుగుతున్నాము, కష్టపడుతున్నాము. తిరం దాకా ఆయన గెలవాలని మస్తు మొక్కుతున్నాము, చర్చిలకు మొక్కుతున్నాము, దేవుళ్ళ మొక్కుతున్నాము, అన్ని విధాలుగా సహకరిస్తున్నాము. ఒక్క 10 ఛాన్స్ ఇస్తాయి ప్రజలందరూ మాకు అంత మంచిది కోరుకుంటూ ఈ యొక్క బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించి మేము టైం తీసుకుంటాం.
ఒక సర్పంచ్ అభ్యర్థిగా షాహిన్ మరియు జుబేర్ గారు నేను ఇంతకుముందు గతంలో 5 సంవత్సరం ముందు ఉన్న మన విలేజ్ పబ్లిక్ మొత్తం నాకు ఒక అవకాశం ఇచ్చిర్రు. కానీ కాకపోతే నా అదృష్టమో దురదృష్టమో మనకు ఒక టాస్ వరకు వచ్చి ఎంట జరిగినందుకు మళ్ళీ ప్రజలందరూ చాలా మంచి వ్యక్తి అని అందరు నాకు ఒకసారి మళ్ళీ అవకాశం ఇచ్చిర్రు. అందరు కలిసి ముందుగా 24 గంటలు నువ్వు సర్వీస్ చేస్తావు అన్న ఒకసారి మళ్ళీ నిలబడి మా అందరికీ ముందు ఎట్లున్నావు మళ్ళీ ఒకసారి ఎట్లనే చెయ్యి అని అందరు అవకాశం ఇచ్చారు. ప్రతి ఇంటి ప్రతి కడపగా నేను వెళ్ళిన ప్రతి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఆశీర్వాదం ఇచ్చి నాకు ఒక బ్యాట్ గుర్తుకి ఓటు వేసి గెలిపించుకొని ఇప్పుడు ఎట్లా కష్టపడుతున్నానో గతంలో 5 సంవత్సరాలు కూడా వాళ్ళతో అట్లనే కష్టపడి వాళ్ళకి ఏ పని కానీ వాళ్ళ ఎంబడి ఉండి మండల ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్లు కానీ ప్లస్ రోడ్డు సీసీ రోడ్డు మన లైట్ కానీ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ ఏ పని విలేజ్లో లోన్స్ కానీ మన ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ అన్ని ఏ లోన్స్ కానీ ప్రతి మనిషికి నాతోని ఉన్న అధికారి ఎమ్మెల్యేతోని కలిసి ప్లస్ మళ్ళీ గవర్నమెంట్ తోని ఏది ఉన్నా నేను సాధించుకొని ఇంటికి నేను వాళ్ళకి పని చేస్తా అని తప్పకుండా నేను కోరుకుంటున్నాను. నాకు ఒకటి బ్యాటు గుర్తుకి ఓటేసి గెలిపించుకోవాలి, అందరు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాను. శివయ్యకు పడాలంటే శివయ్యకే పడుతుందంట, వడ్ల ప్రభుకు పడాలంటే వడ్ల ప్రభుకే పడుతుందంట. అందులో మోసం జరిగింది. అందులో మళ్ళీ ఇంకోటి అంటే ఏంచేటప్పుడు కూడా పెద్ద మనిషి ఉంటాడంట సర్పంచ్ నుంచి. ఆ పెద్ద మనిషి కూడా చాలా ఎడ్యుకేటెడే, చాలా మేధావే. అందులో కూడా మేము చాలా ఇదైపోయినాం. ముందు డేరుగా చేసినాం, 5 ఏళ్ళ నాడుగా చేసినా డేరుగా తిరిగినా ఏడ్చినా కదా ఓడిపోతే. వచ్చి పడ్డది నాకేందంటే త్రాసులనే. మళ్ళా రెండో వ్యక్తి చేసిండు అది కథ. బేగం ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కుల మతం భేదం లేకుండా అందరూ నాకు సహకరించండి. ఎందుకంటే ముందు అలా జరిగినందుకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. ఇస్తే కనుక నేను మంచి వ్యక్తిగా ఈ గ్రామానికి మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు గ్రామ పెద్దలు చిన్నలు అందరూ అయితే ఇప్పటిదాకా మంచిగా సహకరిస్తున్నారు కనుక ఇదే కనుక నాకు నా బ్యాట్ గుర్తుకి ఓటేసి నాకు గెలిపిస్తే కనుక మంచి సర్పంచ్గా పని చేపించి గ్రామానికి మంచి అభివృద్ధి చేయాలని మంచి పేరు తెచ్చుకోవాలని నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. నా ఆశ ఇదే ఉంది. బ్యాట్ గుర్తుకి ఓటేయండి దయచేసి, అందరూ నాకు సహకరించండి. జుబేర్ భాయ్ని గెలిపిద్దాము, మనం పని తీసుకుందాము, ఇల్లు కట్టుకుందాము, మంచిగా ఉందాము, అందరికి సహకరిస్తాడు. మంచిగా నమ్మకంతో వేద్దాం. నమ్మకంతోనే మాట్లాడి చెప్పు, ఆమె చెప్తుంది.